జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ నాన్న. మీకు ప్రేక్షకులందరూ కనిపించిన అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రాఖీ పౌర్ణమి రోజు రాఖీ పండగే కాదు, గాయత్రి జయంతిగా మనం జరుపుకుంటాం, హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్ట్. అంత చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు శ్రావణ పౌర్ణిమ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9వ తారీఖు శనివారం పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ. మరి ఇంత వైశిష్ట్యం కలిగినటువంటి ఈ రోజున ఎలాగో రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకోవాలి, రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, ఇవన్నీ తెలిసినవే. కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? పౌర్ణమిని ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా? తప్పకుండా నాన్న. పౌర్ణమి అనేది చాలా విశేషం. ఇప్పుడు మనకి జాతకాల్లో చంద్ర బలం లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు వాళ్ళకి. మానసిక ఆందోళన, ఎప్పుడు ఏదో టెన్షన్ పడుతూనే ఉంటారు. వీళ్ళు టెన్షన్ అయితే పైన పక్క వాళ్ళ టెన్షన్ వీళ్ళే పడుతుంటారు. డెఫినెట్లీ చాలా మంది చూస్తూ ఉంటాం. అదే ఎందుకంటే అంత టెన్షన్ పడుతుంటాం అంటే అది ఏమోనంటే నాకు అది అలవాటు అయిపోయింది. ప్రతి పనికి టెన్షన్ పడ్డమే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అది టెన్షన్ పడుతుంది. అలాంటి మానసిక ప్రశాంతి లేని వాళ్ళకి పౌర్ణమి పూజ చాలా విశేషం. అంటే కొన్నాళ్ల పాటు చేసుకుంటుంటే క్రమేపీ మార్పు ఉంటుంది అనుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి మొదలుపెట్టి అన్ని పౌర్ణములు అంటే 12 పౌర్ణములు చేయాలి. 12 పౌర్ణములు ఏదైతే పూజ చేస్తామో ఖచ్చితంగా అది పూర్ణ ఫలం అంటారు. ఎవరైతే కామ్యార్థం ఏ కామ్యంతో మనం ప్రారంభం చేస్తాం అది శ్రావణ పౌర్ణమి నుంచి ప్రారంభం చేస్తాం. ఎందుకు శ్రావణ పౌర్ణమి రోజు ప్రారంభం చేస్తాం అంటే శ్రావణ నక్షత్రం మీద వస్తుంది. శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం అంటే చంద్రుడు అధిపతి దేవత. సో రాశిలో ఆ నక్షత్రం ఉండేది మకర రాశిలో ఉంటుంది. సో మకర రాశి మనకి 10వ రాశి. అంటే 10వ రాశిని ఎందుకు చూస్తాము అంటే కర్మస్థానం. అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, అసలు ఈ జన్మలో మనం ఏ పనులు చేస్తాం, మనకి ఏ యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ స్థానం నుంచి చూడాల్సి వస్తుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో ప్రారంభం చేస్తే కర్మ నివృత్తి అవుతుంది అని అర్థం. మానసిక ఆందోళన ఏమైనా ఇబ్బంది ఉన్నా దాని నుంచి తొలగుతుందని అర్థం. ఇవన్నీ కాకుండా మా ఇంట్లో ఒక వివాహం అవ్వాలి, వచ్చే ఏడాది కల్లా మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. అది ఈ శ్రావణ మాసం నుంచి ఒక కామ్యం అనుకుని చేసి మొదలు పెడితే ఈ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ శ్రావణ పౌర్ణమికి ఆ పని అయిపోతుంది. మరి ఏం చేయమంటారు? ఇంతకీ చక్కగా పొద్దున్నే లేచి స్నానం ఆచరించి 6 గంటలకల్లా పూజ మొదలు పెట్టాలి. అది ఏ కామ్య అర్థంలో అనుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి. శ్రావణ మాసం ఎక్కువ లలిత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి చేయాలి. అయితే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలి. ఈ లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే శీఘ్రంగా పనులు అవుతాయి. ఎందుకంటే చంచల మనస్తత్వము మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది ఆవిడ. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి పూజ మొదలు పెడితే జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు అంటే ఆవిడ ఎక్కడ వెళ్ళిపోతుందో, డబ్బులు వెళ్ళిపోతాయేమో అనుకుంటాం. ఎక్కడ ధనం ఆగిపోతుందో, అమ్మో లక్ష్మీదేవి వెళ్ళకూడదు అని చెప్పి అంతే చాలా జాగ్రత్తగా చేస్తాం. మన అది లలిత అమ్మవారు, రామవారు అమ్మ కొంచెం క్షమించమ్మా, పొరపాటు అయిపోయిందమ్మా అని మళ్ళీ చేస్తుంటాం. ఇక్కడ ఏంటంటే అర్థము అక్కడ శక్తి రూపం ఒకటే, కానీ మన ఆలోచన విధానం వేరు. మన మనసుకి లక్ష్మీ అమ్మవారు ఒకలాగా, లలిత అమ్మవారు ఒకలా చూస్తాం. కానీ అక్కడ రూపం పైన ఉన్న శక్తి ఒకటే, చైతన్యం ఒకటే ఉంది. అయితే దేనికి మనకి ఇప్పుడు మానవ జన్మ అంటే ఏంటి, మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాం కదా. అందుకని లక్ష్మీ అమ్మవారికి చేయమని చెప్తారు. అంటే లక్ష్మీ అమ్మవారు అంటే జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు వరలక్ష్మితో ఎంత జాగ్రత్తగా బాధ్యతగా చేస్తారు. అమ్మో ఎక్కడ తేడా వస్తే అమ్మవారు ఎక్కడ అనుగ్రహించదో, డబ్బులు రావేమో అనుకుంటారు కదా. అందుకని లక్ష్మీ అమ్మవారికి చేయమని చెప్తాం. లక్ష్మీ అష్టోత్తరం వస్తే చక్కగా లక్ష్మీ అష్టోత్తరాన్ని 11 సార్లు పారాయణ చేయడం. చక్కగా కుంకుమార్చన కానీ, బిలవ దళాలతో కానీ, అంటే మారేడు దళాలతో అమ్మవారికి అర్చన, లేకపోతే జాజి పూలు ఇవి తీసుకోవాలి. ఇంత స్తోమత లేదండి మాకు, జాజి పూలు ఖరీదుగా ఉంటాయి, మారేడు దళాలు ఖరీదుగా ఉన్నాయి, తీసుకోలేమంటే కుంకుమార్చన 11 సార్లు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం కంటిన్యూగా 11. ఏది పొద్దున్న 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి ఒక్కసారి అష్టోత్తరం మళ్ళీ చేసి లక్ష్మీ అష్టకాంచ చదివి ఆ రోజు చక్కగా హారతి ఇచ్చేటప్పుడు ముద్ద కర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఈ రెండుతో కలిపి అమ్మవారు సాయంత్రం హారతి ఇవ్వాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ చేసే విధానం ఒకటి. ఇది కామ్యార్థం చేసే పౌర్ణమి పూజ. అది ఏ కామ్యమైన వివాహం అవ్వాలనుకున్నా, లేకపోతే రకరకాల ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, గట్టెక్కాలి, అప్పులు త్వరితగతిన తీరిపోవాలి అనుకున్నా, మీరు అన్నట్టుగా విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇంకా అండి ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇల్లు చాలా శ్రావణ మాసంలో మేము పాలు పొంగించుకోవాలి కొత్త ఇంట్లో, అది కామ్యంగా పెట్టుకొని చేయండి. ఈ విధానం ప్రతి పౌర్ణమికి కూడా చేస్తూ ఉండాలి. ప్రతి పౌర్ణమికి వస్తుంది.
పొద్దున 6 గంటలకి ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకి ఉమ్. ఒక్కరోజు నెలలో ఒక్కరోజు మనం అమ్మవారి దగ్గర కేటాయించి చక్కగా పూజ చేయాలి. పౌర్ణమి అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే రాత్రి వేళల్లో పౌర్ణమి ఉండేవి కొంతమంది చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం సూర్యోదయానికి పౌర్ణమి ఉండాలా, ఎలా చూడాలి? రాత్రి పౌర్ణమి. రాత్రి పౌర్ణమి. రాత్రి పౌర్ణమి అయితే ఇది 8వ తారీఖునే చేయాలి అయితే. అవును. ఉమ్, శుక్రవారం 8వ తారీఖు ప్రారంభం పొద్దున్నే చేసుకోవాలి. అవును. ఉమ్, శుక్రవారం ప్రారంభం చేస్తే ఇంకా విశేషం కదా. ఉమ్, శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటే మనకి అన్ని సౌకర్యాలు సుఖాలు భోగాలే అందుతాయి. భోగాలు. భోగ్యమైన జీవితాన్ని ఇస్తాడు ఆయన. Right. అందుకని శుక్రవారం పొద్దున్న 6 గంటలకెల్లా ప్రారంభం చేసి పూజ, మళ్ళీ సాయంకాలం పూజ. ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఉంది, లక్ష్మీ పూజ ఉంది. కొంతమంది వైభవ లక్ష్మి పూజ కూడా ఆ రోజు చేస్తారు. వరలక్ష్మి వ్రతం చేయని వాళ్ళు కొంతమంది వైభవ లక్ష్మి పూజ చేస్తారు, అది ఆ రోజు చేస్తారు. ఇలా మనం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన పౌర్ణమి పూజ. ఇంకో విధి విధానం పౌర్ణమి పూజ ఏంటంటే, ఇంట్లో అసలు జాతకాలు తెలియని వాళ్ళకి, ఎటువంటి కర్మలు ఉన్నాయో తెలియదు, ఈ జన్మ మాత్రం ఎందుకు వచ్చామో తెలియదు, అలా ఉన్న వాళ్ళు మాత్రం సాయంకాలం చంద్రోదయం టైంలో అంటే ఒక గిన్నెలో గాని ఒక ప్లేట్ పళ్ళెంలో గాని పాలు పోసి ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేయడం చాలా విశేషం. ఈ లలితా సహస్రనామ పారాయణ చేసిన తర్వాత 27 నక్షత్రాలతో అనుకుని 27 దీపాలను వెలిగించి చంద్రుడికి హారతి ఇవ్వడం. 27 జ్యోతులు వెలిగించి చంద్రుడికి హారతి ఇచ్చి తర్వాత లలిత అమ్మవారికి దగ్గర హారతి ఇవ్వడం లోపలికి వచ్చి దేవుడి రూమ్ లో. ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సాయంకాలం మాత్రమే చేసేది. ప్రతి పౌర్ణమికి సాయంకాలం పూజ. అంటే పగలు కుదరదు, నాకు అన్నిసార్లు కుదరదు అంటే లలిత అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి మిస్ అవ్వకుండా ఒకే టైం మనం సాయంత్రం 6:30-7 గంటలకి అమ్మవారి దగ్గర కాస్త కుంకుమార్చన చేసి ప్రారంభం చేసి మొదలు పెట్టామనుకోండి, కాస్త 7-7:30 చంద్రుడు ప్రతిబింబం మంచిగా కనిపిస్తుంది మనకి. అక్కడ పళ్ళెల్లో ఆ బింబాన్ని చూస్తూ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాంట్లో తమలపాకు వేసి కుంకుమార్చన చూస్తూ చదువుకోవడం లలిత సహస్రనామం. ఇది చేస్తూ ఉంటే చాలా మంచిది. లలిత సహస్రం రాని వాళ్ళు లక్ష్మీ అష్టకాన్ని 21 సార్లు పారాయణ చేయాలి. కంటిన్యూస్ గా 21 సార్లు చంద్రుని చూస్తూ లక్ష్మీ అష్టకాన్ని. లక్ష్మీ అష్టకం అంటే నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే దీన్ని. అది ఈ మంత్ర దీన్ని అష్టకాన్ని 21 సార్లు పారాయణ చేయడం కుంకుమార్చనతో. ఇది ఈ విధంగా చేసి నక్షత్ర హారతి అంటే 27 జ్యోతులు వెలిగించి చంద్రుడికి హారతి ఇచ్చి లక్ష్మీ అమ్మవారికి హారతి ఇవ్వడం. ఈ విధి విధానాన్ని కూడా పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. ఇది కూడా ప్రతి పౌర్ణమికి చేయాల్సి ఉంటుందా? ఈ ఒక పౌర్ణమికి 12 పౌర్ణములు. ఇది కామ్యార్థాలు ఇవి. అంటే ఒక పౌర్ణమి విశేషం ఏంటి అంటే ఏది కోరుకున్నా బలంగా ఉంటుంది అని అర్థం. పూర్ణ చంద్రుద పూర్ణ ఫలాలు అని అంటాం. అంటే మన పూర్ణ ఫలం కావాలి ఏదైనా అనుకుంటే అది అంటే పూర్ణాయుష్ కలగాలన్నా అంటే ఆ దంపతులకి పూర్ణాయుష్ కలిగి ఉండాలని అనుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే పౌర్ణమి రోజు చేస్తే ఇవన్నీ ఫలిస్తాయి. మామూలుగా చేస్తూ ఉంటారు చాలా మంది, ఇది చేస్తే వస్తుంది అలా కాదు. పౌర్ణమి రోజు చేసింది బలంగా ఉంటుంది. అంటే ఒక్కసారి కాదు 12 పౌర్ణములు కూడా ఖచ్చితంగా చేయాలి. మధ్యలో ఏమైనా అడ్డంకి వస్తే ఎట్లా అండి? నెక్స్ట్ పౌర్ణమి అంటే మళ్ళీ 12 అవ్వాలా లేకపోతే ఎట్లా అండి? 12 అవ్వాలి. 12 అవ్వాలి. అంటే శ్రావణ పౌర్ణమికి 13వది అవుతుంది. మళ్ళీ భాద్రపద మాసం పౌర్ణమి కూడా చేయాల్సి మళ్ళీ కంటిన్యూ ఎండ్ ఆఫ్ ది డే 12 పౌర్ణములు చేయాలి, కంప్లీట్ చేయాలి. ఎలా చేస్తావు మీ ఇష్టం, లెక్క పెట్టుకుని చేసుకోవాలి. ఈ పౌర్ణమి అయిపోయిన తర్వాత లాస్ట్ డే 12 మంది ముత్తైదులకి తాంబూలాలు మనం గృహప్రవేశం చేసుకుంటే ఆ రోజు తాంబూలాలు అందరికి ఇస్తాం. ఎలాగో ఇస్తాం. సో ఎప్పుడైనా తాంబూలం ఇచ్చేటప్పుడు మన ఇంటి ఆడపిల్లకి ఫస్ట్ తాంబూలం ఇవ్వాలి. ఎప్పుడు కూడా అది ఇక్కడ ఉన్నా ఎక్కడ దేశాల్లో ఉన్నా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పేరు చెప్పి ఫస్ట్ తాంబూలం వాళ్ళకి ఇవ్వాలి. ఇంటి ఆడపిల్ల ఉంటే, ఇంటి ఆడపిల్ల లేకపోతే ఓకే. ఈ విధానాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా మన కామ్యాలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి కామ్యాలు నెరవేరుతాయి అని ఖచ్చితంగా. సూతకంలో ఉన్న వాళ్ళు ఈ విధానాన్ని పాటించొచ్చా? పాటించకూడదు. ఆ ఇయర్ ఆగవలసింది అయిపోయింది. అడగచ్చు మేబీ క్వశ్చన్. లేకపోతే వీళ్ళు మిస్ అయితే ఆశ్వీజ పౌర్ణం చేసుకోవచ్చు. మొదలు పెట్టారండి, మొదలు పెట్టి ఒక 2 నెలలు చేసాము, 3వ నెల వచ్చింది సూతకం, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అయిపోయింది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఆ రోజు గాయత్రి జయంతి కూడా కాబట్టి గాయత్రీదేవి అనుగ్రహం ఉంటే ఇంకా లేనిదంటూ ఏమీ ఉండదు. ఎవరికైతే అమ్మవారి జపం చేసుకునే శక్తి ఉందో వాళ్ళు ఆ రోజు 10,000 తక్కువ కాకుండా గాయత్రి జపం చేయాలి. చేస్తే చాలా చాలా అదృష్టం. రైట్. అంటే వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది, లేకపోతే అది కష్టం అవుతుంది. గాయత్రి దేవితో సమానమైనటువంటి రూపంగా ఇంకొక రూపాన్ని చెప్పలేము. అయినప్పటికీ హయగ్రీవ జయంతిగా కూడా చెప్తారు కాబట్టి విద్య ఉంటే అన్ని ఉన్నట్టే, అన్ని ఉంటాయి కూడా. అంటే ఉపదేశం ఉన్న వాళ్ళు, గాయత్రి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు గాయత్రి మంత్రం జపం చేస్తానన్నా. హయగ్రీవ జయంతి రోజున విద్యార్థులకి పుస్తకాలు, తర్వాత పెన్నులు, పెన్సిల్స్, వస్త్రాలు, తర్వాత వాళ్ళు ఇష్టపడి తినే తీపి పదార్థాలు అంటే లడ్డు గాని కోవా గాని ఇవి పిల్లలందరికీ ఆయన పేరు చెప్పి పంచిపెట్టచ్చు. పంచిపెడితే విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్ఞాన ప్రదాతగా ఆయన
సో మన ఆలోచన విధానం కూడా మారుతుంది ఎప్పుడు కూడా. అంటే చెడు ఆలోచనలో ఉన్న మన పిల్లలు సరిగా మన మాట విన్నా వినకపోయినా వాళ్ళు మనతో వాదిస్తున్నారు, వాదనలో ఉన్నారు, హయగ్రీవ స్వామికి అనుగ్రహంతో ఆ రోజు పూజ చేసి హయగ్రీవ అష్టోత్తరం ఉంటుంది, ఆ అష్టోత్తరం పూజ చేసి అని పేరు చెప్పి నైవేద్యం పెట్టి పిల్లలకి అందరూ పంచవచ్చు. రైట్, ఈ విధంగా చేసుకోవచ్చు. ఎంత నంబర్ ఏదైనా ఉందా దానికి? ఇంతమంది పిల్లలకి పంచాలి నంబర్ ఏం లేదన్న, మన స్తోమత తగ్గట్టు. ఇప్పుడు మన స్తోమత ఉందనుకోండి, మనతో 100 మంది పంచుతాం. లేదంటే కనీసం ఒక పిల్లవాడికైనా చేసి పంచిపెట్టాలి. అది కాకపోతే చాలా మంది ఏంటంటే ఈ స్తోమత చెప్పలేం కదా అని చెప్పి ఒకరికి ఇచ్చేసి అయిపోయింది అని అనుకో, అలా కాదు. తూతూ మంత్రంగా ఏ పని చేయకూడదు. సంకల్ప బలం ఎప్పుడు కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా చేయాలి. 11 మంది నేను ఇవ్వగలను అనుకుంటే ఖచ్చితంగా 11 మంది మొహమాట పడకుండా ఇచ్చేయడమే. రైట్, అది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు, ఎన్నో విశేషాలు ఉన్నటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ పౌర్ణమిని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.